చికెన్ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పల్లీలు, టమాటా, ఒక మిర్చి ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర అండి, కొద్దిగా గరం మసాలా, కొంచెం ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీలో కొబ్బరి అండి, కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర మిక్స్ చేయాలి. పెట్టుకున్న టమాటాలండి, ఇవి కూడా వేసేయాలి. ఇది కూడా పేస్ట్ చేయాలి. రెండు గిన్నెలో వేడైందండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కావలసినంత ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చికెన్ సరిపడగా, మిర్చి, కొంచెం కారం అండి, మనం చికెన్ కావాల్సినంత కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా వాటర్ పోయాలండి, మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలి. మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టేసుకోవాలండి. చికెన్ ఎప్పుడన్నా తెచ్చేది లేట్ అయినప్పుడు దానికి సిమ్లో పెట్టుకుంటే మరుగుతూ ఉంటుంది అండి. శుభ్రం కడిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ అండి, చేసి పెట్టుకున్న గ్రేవీ, ఈ చికెన్ ఈ గ్రేవీలో వేసేయాలి. మొత్తం మసాలా కలిసేంత వరకు కలుపుకోవాలి. చికెన్లో వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టండి. కొంచెం వాటర్ పోయాలండి ఉడకడం కోసం. మళ్ళీ మూత పెట్టాలి. చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీ వేసేయాలండి. ఇంకా కొంచెంసేపు బాగా మరగనివ్వాలి. టమాటా వేసిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర దించే ముందు గుడ్డండి 4 పక్కల కోసుకొని వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నాను